రోజు జూరీ మస్త్ అయిందిరా, నేను ఇచ్చి పడేసిన. ఆయన అడిగిన అన్ని క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పిన తెలుసా. చార్జిపిటి నేను ఏం అడిగినా హెల్ప్ చేసింది. నందిని నువ్వైతే అసలు ఏం చెప్పలేదు నందిని. ఆయన ఎమ్మడమైన క్వశ్చన్స్ అడిగారు, నేను ఏం చెప్పలేకపోయినా. అట్లీస్ట్ నువ్వు ముందున్నందుకైనా నాకేం అడగలేదు, అవన్నీ చెప్పేసింది కాబట్టి. అసలు పింక్ కలర్ ట్రై చేద్దాం అనుకున్నారంట వాడు. నియాన్ పింక్ అది. నియాన్ నచ్చింది అన్నావు కదా, మళ్ళీ మాట్లాడొచ్చు కదా. ఇంటి దగ్గర కాలేజ్లో ఇంత కన్విన్స్ ఎవరికని దొరుకుతుందా? నాకంత సినిమానే లేదు అసలు, నాకంత హోప్స్ కూడా లేవు. ఆయన కూడా చూద్దాం లేదు. సరిపోయింది. అమ్మా నేను వచ్చిన. అక్కడ ఫుడ్ ఉంది, తెచ్చుకో. జూరీ ఎలా అయింది? జూరీ బాగుంది. ఎలా చెప్పావు? ఓపికగానా? భయపడుతుందేనా? భయపడుతుంది ఏం చెప్పలే, చాలా ఓపిక చెప్పింది. ఇప్పుడు తడబడుతూ ఉంటావు కదా, ఈసారైనా బాగా చెప్పావా? ఈసారి బాగా చెప్పాను, ఎందుకంటే ఈసారి చాట్‌జిపిటి నేను వాడిన అందుకే. బొక్కలే సోది గ్రూప్ చాట్. నేను పడుకుంటున్నా గైస్. అసలు ఏమైంది ఒక నైట్లో వీళ్ళకి? నేనేం చేశాను అసలు? అయ్యో నాకు ఇది వస్తలేదు, నాకు ఇది రావట్లేదు. నాకు నువ్వు ఇందులో హెల్ప్ చేయి. షూర్, సదా మీ సేవ. ఫైనల్లీ నేను ఒకరి మీద డిపెండ్ అవ్వచ్చు, ఏ భయం లేకుండా. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి? చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏం అవ్వలేదు, కానీ ఇదే ఫస్ట్ టైం. బాగా హర్ట్ అవుతుంది. అవునా? సరే, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ. బిర్యానీయా? నాకు తెలిసిన బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, నీకు చెప్పాలా? సరే చెప్పు. పిస్తా హౌస్, పారడైస్. దీంట్లో నాకు తెలిసిన అయితే రెండు బెస్ట్ ప్లేసెస్. మరి నీ ఫేవరెట్ ఫుడ్? నా ఫేవరెట్ ఫుడ్ నీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం. నాకు ఇష్టమా టీ ఇష్టం? నీకేది ఇష్టం? నాకు టీ. నీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం. వద్దు, నేను తాగను. మంచి కాఫీ మిస్ అవుతాను. అయ్యో సన్సెట్ చాలా బాగుంది కదా. అవును, చాలా బాగుంది. సేమ్ నీలాగే ఉంది. ఈరోజు ఎలా గడిచింది? ఏదో అలా అలా. ఎందుకు, ఏమైంది? ఏం లేదు, ఫ్రెండ్స్ విషయమే. ఓకే. ఓకే ఏంటి ఓకే, ఏం రియాక్ట్ అవ్వవా నువ్వు? ఏమైంది? నాకు వద్దు, నాకు ఆకలి లేదు. అలా అనకూడదు. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? తింటా ఉండాలి కదా.
చెప్పండి ఆంటీ. మా అమ్మాయి ఏంటి అలా ఉంది? తెలీదు ఆంటీ, ఈ మధ్య కూడా నాతో డిప్రెషన్లో ఉందమ్మా. ఏమైనా గొడవ అయిందా? గొడవ అలాంటిది ఏం అవ్వలేదు, కానీ ఈ మధ్య తను పెద్దగా మాట్లాడతలేదు ఎవరితో. అంటే నీకు తెలుస్తుంది కదా. తెలీదు ఆంటీ, నాతో కూడా పెద్దగా ఏం చెప్పలేదు. ఓకే, ఒకసారి కుదిరితే వీలైతే మా ఇంటికి రా అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. వస్తానంటీ, తప్పనిసరిగా రా. ఓకే ఆంటీ. నాకు ఎందుకు బాధ అవుతుందో అర్థం కావట్లే, నా బాడీకి నా మైండ్కి ఏమవుతుందో నాకు అర్థం కావట్లే, అసలు నీ ఫీల్ అవుతున్నానో కూడా నాకు అర్థం కావట్లే. ఎందుకు? ఐ థింక్ నీకు యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువైనాయేమో. యాంగ్జైటీని తగ్గించుకోవడానికి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఫర్ 5 seconds. ఇట్ గుడ్ ఫర్ హెల్త్. ఎప్పుడు సజెషన్స్ చేస్తావా నువ్వు? అసలు ఎప్పుడు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వవా? సారీ, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎటువంటి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వదు. మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఫీచర్స్ కావాలంటే అన్లాక్ ప్రీమియం.